ఇక్కడ చూడండి ఆకాశంలో మనం జిప్ లైన్ మీద ఫుల్గా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి పూల్ విత్ రిసార్ట్. సో మీరు కేరళకి అయితే రావాలనుకుంటున్నారు అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. చూడండి లేక్ వ్యూ కేరళ అంటే ఇలానే ఉంటుంది. సో ప్రెసెంట్ మేమైతే రిసార్ట్లో ఉన్నాము, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది, చూడండి కనపడుతుందా స్విమ్మింగ్ పూల్. ఎస్, ఇది వచ్చేసి మేము ఉంటున్న రిసార్ట్ అన్నమాట. మనం ఉంటున్న రిసార్ట్లో వచ్చేసి రూమ్ ఒకసారి చూడండి ఎలా ఉందో. సో ఇది డ్రెస్సింగ్ రూమ్ అన్నమాట. సో ఇక్కడ బాత్ చేసేసి వచ్చి డ్రెస్ చేసుకోవచ్చు. సో గాయ్స్ ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చూడండి. ఇది వచ్చేసి మేము ఉంటున్న రిసార్ట్ అన్నమాట. ఈ ఏరియాలో వ్యూ చూడండి ఎంత బాగున్నాయో, చుట్టూ చెట్లు ఉన్నాయన్నమాట. ఈ పక్కన మేము ఉంటున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం చెట్లే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవటానికి అంతా ఉందన్నమాట. చూడండి ఇవి వచ్చేసి రూమ్స్. మేము ఉంటున్న రూమ్లో నుంచి మీకు ఒకటి చూపిస్తాను రండి. అలా రూమ్లో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన వెంటనే మనకు కారిడార్ అయితే వస్తుంది. కారిడార్ నుంచి వ్యూస్ రండి ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట. చూడండి ఒకసారి ఎర్లీ మార్నింగ్. ఇక్కడ లాస్ట్లో అయితే కొండలు ఉన్నాయన్నమాట. క్లౌడ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి చూడండి. ఇది వచ్చేసి మేము ఉంటున్న రూము. నా వీడియోని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మరిన్ని వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తున్నాడు కదా రిసార్ట్లో అయితే మేము పూల్లో కొంచెం ఎంజాయ్ అయితే చేసాం. బాగా చాలా ఫన్ అయితే చేసుకున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి. సో ప్రెసెంట్ మనం ఉన్నాము ఇక్కడ చూడంండి. ఇది వచ్చేసి ద వైల్డ్ అడ్వెంచర్ క్యాంప్ కార్లర్ లేక్ అన్నమాట. కార్లర్ లేక్. ఇక్కడ ఈ కార్లర్ లేక్లో జిప్ లైన్ ఉంది, బోటింగ్ ఉంది, అంతా కూడా ఉందన్నమాట. సో చలో లోపలికి అయితే వెళ్దాం. మనము లోపలికి వెళ్ళైతే మీకు చూపిస్తాను. చలో వచ్చాయి నాతో పాటు. సో ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నాం టికెట్ కౌంటర్లో. ఈచ్ టికెట్ 40 రూపీస్. మాకు 400 అయింది. 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. ఈ గ్రీనరీ వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. సో మనకు వచ్చేసి అక్కడ క్లైమేట్, ఆ నేచరు చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ అయితే చాలా దిగొచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కడ మనకి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి ఏమైనా ఉన్నారంటే చాలా మంచి ప్లేస్ ఇది. లోపల చూడండి ఎంత బాగుందో. ఆ నేచర్ చూడండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో మనం ఇలా వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇలా అయినా వెళ్ళొచ్చు. సో మేమైతే ఇలా వెళ్తున్నాము. ఇలా వెళ్ళొచ్చు. సో బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. లేక్ వ్యూ. ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఈ లేక్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడైతే మనము లేక్ వ్యూకి అయితే ఎంట్రీ అవుతున్నాం. చూడండి ఆ సరౌండింగ్స్ అంతా చూడండి చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. అక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూడండి ఇది కదా మనకు కావాల్సింది కేరళ అంటే. సో ఎంజాయ్ ద వ్యూ. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇలాంటి సీన్స్ కోసమే కదా మనం కేరళకి వెళ్తాము. ఎస్, కేరళకి వెళ్ళామా, బోటింగ్ చేసామా, చూడండి మనం చేద్దాం. చలో యాక్టివిటీస్. జిప్ లైన్ 400. మనకు 200 కదా అక్కడ. ఎక్కడ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి 200, ఇక్కడ వచ్చేసి 400. కయాకింగ్ 300, రో బోటింగ్ 700, పెడల్ బోటింగ్ 4 సీటర్ 50. సో మనం కర్లర్ లేక్లో అయితే ఏమన్నాము చూడండి. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనమాట. వాటర్ మీద అయితే తేలుతూ ఉంది. చూడండి నేను నడుస్తున్నా. ఇక్కడ చూడండి ఈ లేక్ అంతా కూడా చాలా బాగుంది. ఈ బోట్స్ చూడండి వచ్చేసి పెడల్ బోటింగ్ ఉంది అండ్ జిప్ లైన్ ఉందన్నమాట. సో ఇదంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా అయితే కేరళకు వచ్చేయండి. కర్లర్ లేక్. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూడండి చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎస్, సేఫ్టీ జాకెట్ అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ప్రెజెంట్. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి సేఫ్టీ జాకెట్ అయితే తగిలించుకుంటున్నాము. లైఫ్ జాకెట్, లైఫ్ జాకెట్స్ అంటారు. అటాచ్ చేసుకొని చలో పెడల్ బోటింగ్ అయితే వెళ్దాం. హాయ్. సో ప్రెసెంట్ ఇంకా మేము 4 సీటర్ అయితే ఎక్కేస్తున్నాము. చలో వెళ్ళిపోదాం కేరళ, వయనాడ్. సో చూడండి పెడల్ బోటింగ్ అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ చూడండి జుమ్ తెలియదు పెడల్ బోటింగ్. స్టీరింగ్
ఓమో ఇలా తిప్పితే లెఫ్ట్ రైట్ మనం ఇలా కావాలంటే అలా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ రాని వాళ్ళు వస్తారేమో. ఓకే ఆపుకో బ్రేక్ అయ్యి. మా బండికి డాషింగ్ ఇస్తుంది. స్టీరింగ్ తిప్పినామండి. ఎస్ చెప్పు చెప్పు. స్టీరింగ్ వచ్చేసి లెఫ్ట్ కి తిప్పినా సుమ్మన పోవడమే. చూడు మా ఓడి చెప్తున్నాడు. జాన్ వాళ్ళు మన ఐషు ఐషు. ఇక్కడ మనకు ఈ పెడల్ బోటింగ్ అక్కడ తగులుతుందని వెనక్కి అయితే అంటున్నాము. సో ఇది మనము వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో మనకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మేము ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే కొంచెము గ్రీనరీ అంతా సీనరీ అంతా కనపడుతుంది. చూడండి నేచర్ అంతా కూడా. సో అంత పైకి ఎక్కి మరి జిప్ లైన్కి వెళ్తాం మనము. ఇది 300 మీటర్స్ అన్న, 300 మీటర్స్ జిప్ లైన్. మనకు వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే చాలా చిన్నదన్నమాట, అది 200 మీటర్స్. ఇప్పుడైతే పెద్దదైతే ఎక్కుతున్నాము. ఈ లేక్ మీద నుంచి అయితే వెళ్ళిపోతాము. గ్లాస్ బ్రిడ్జ్ అయితే నార్మల్గా ఉంటుంది, ఇదైతే చాలా బాగుంటుంది అంట వ్యూ. సో జిప్ లైన్కి వెళ్తున్నాం కదా, ఈ పైనుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో కిందకి. సో చాలా హైస్ట్ అయితే ఎక్కాము. హైస్ట్ పీక్ నుంచి అయితే వ్యూ చూడండి ఎలా ఉందో. సో జిప్ లైన్కి వెళ్ళాలరా అంటే హెల్మెట్ అండ్ గ్రిప్స్, సేఫ్టీ గ్రిప్స్ అనేవన్నీ కూడా వేస్తూ ఉంటారు, బెల్టులు. సో అదంతా కూడా మా వాడు వేయించుకుంటున్నాడు. సో తర్వాత వచ్చేసి మనం కూడా వేయించుకొని చలో వెళ్ళిపోవటమే అన్నమాట. ఇలా అయితే ఉంటుంది జిప్ లైన్. చూడండి చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అన్నమాట. పట్టుకోవాలా చెప్పులు ఎక్కడ ఏం కాదులే, చిన్నగా నో ప్రాబ్లం. అచ్చా జిప్ లైన్, దిస్ ఇస్ జిప్ లైన్. బ్రేక్ అడ్జస్ట్మెంట్, బ్రేక్. జిప్ లైన్ అయిపోయాక ఇక్కడ ఈ బోటింగ్ ఎక్కి మళ్ళీ మనము అటు సైడ్కి అయితే వెళ్తాము. ఇప్పుడే మనది జిప్ లైన్ అయితే అయిపోయింది ఇందులో నుంచి. సో
సో ఇప్పుడు వచ్చేసి మేము ఈ రోయింగ్ బోట్ అయితే ఎక్కేసాము చూడండి. సో ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి. రోయింగ్ బోట్ అన్నమాట ఇది. ఆల్మోస్ట్ పెడల్ బోట్ ఎక్కాము, రోయింగ్ బోట్ ఎక్కేసాము అండ్ జిప్ లైన్ కూడా ఎక్కేసాము. ఆల్మోస్ట్ కేరళ అంతా కవర్ చేసాము బ్రో. ఎస్ జిప్ లైన్ వచ్చేసి వీళ్ళ ఓన్ పెట్టుకున్నారు. ఇది వచ్చేసి జిప్ లైన్. మేము అక్కడి నుంచి ఎక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి లాస్ట్ వరకు అయితే వెళ్ళాం అనమాట. సో రోయింగ్ బోట్లో వెళ్తున్నాం రిటర్న్. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది బన్సారా సాగర్ డ్యామ్ ఎంట్రీ అన్నమాట. సో నైట్ వచ్చాం కదా, నైట్ క్లోజ్ ఉన్నది. మరి ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఇది వచ్చేసి మరి ఎలా ఉందో. ఇక్కడంతా కూడా నైట్ వచ్చేసి ఇక్కడ కేరళలో ఆల్మోస్ట్ అన్నీ కూడా 5 o'clock క్లోజ్ అయ్యేలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టికెట్ అనమాట, ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. చూడండి బన్సారా సాగర్ డ్యాము. సో 40 rupees. ఎస్ 400 అయితే అయింది. Bansara Sagar Dam, welcome to the Asia's second largest earth dam. Okay. Zip line, cycling, bamboo rafting, trekking, team building program. ఇక్కడ వచ్చేసి వ్యాన్స్ టికెట్. Two-way ticket 25 rupees. One-way tickets. 3 adult, 2 kids. Any waiting time? Waiting time nahi rahe? Second van the plan also. Acha second van. Okay. How much time on? సో ఇక్కడ వ్యాన్ టికెట్స్ అన్నమాట. హాయ్ వ్యాన్ టికెట్స్ 25 rupees టికెట్. బట్ ఇలా నడుచుకుంటూ వెళ్తే 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాలంట. కానీ వ్యాన్ రావడానికి చూడండి ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు. 1/2 hour అయితే టైం పట్టిద్దంట. సో అందుకే మేము అలా నడుచుకుంటూ అయితే వెళ్దాం అనుకుంటున్నాము, మొత్తం చూసుకుంటూ చూద్దాం. సో ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవటానికి. సో అలా అయితే పోయి అక్కడైతే పోయి ఎక్కాలన్నమాట. పైకి ఎక్కి ఇలా వెళ్ళాం రా అంటే అక్కడ మనకు యాక్టివిటీస్ ఉంటాయి. రే రే ఏదో ఈడ్చకపోతాను రే. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నో పార్కింగ్ అని ఉంది. ఇక్కడైతే చూడండి ఇక్కడ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్నీ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కితే ఫైనల్గా అక్కడికైతే వెళ్ళాలి. చూద్దాం, వెళ్ళిపోదాము. ఓకే చూడండి పైకి వచ్చాకైతే అక్కడ వ్యూ చూడండి లాస్ట్లో కొండ మీద ఎలా ఉందో. సో ఇదంతా కూడా చూడండి ఎట్లా ఉన్నారు జనాలు. ఇదంతా కూడా సాగర్ అన్నమాట, బన్సారా సాగర్ డ్యామ్. ఎండ అయితే ఫుల్గా ఉంది. ఓకే ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ పెడల్ బోట్, బుల్ రైడ్, వాటర్ స్పోర్ట్స్ అన్ని యాక్టివిటీస్ చాలా అయితే ఉన్నాయి. పోదాం ఏ ఒక యాక్టివిటీస్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి సాగర్ అన్నమాట, మొత్తము బన్సారా సాగర్. ఇక్కడ చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా మా ఊర్లో కూడా ఒకటి ఉంటుంది బ్రహ్మంగారి మఠం సాగర్ అని, దీనికన్నా బాగుంటుంది, వాటర్ ఎక్కువ ఉంటాయి. ఇదేందో ఇక్కడ చూడండి ఇలా ఉంది, ఇలా ఉంటుంది. మరి ఇక్కడ తక్కువ ఉన్నాయి. టూరిస్ట్ ప్లేస్ అంటే ఇలానే ఉంటుంది. మరి ఇదిగో అక్కడ చూడండి బోట్ వెళ్తుంది, కనబడుతుందో మరి మీకు లేదు. సో మనం బోట్ యాక్టివిటీస్ చేయాలరా అంటే వెళ్ళొచ్చు. చలో. సో న్యాచురల్ పార్క్, టాయిలెట్, బోటింగ్ పాయింట్, ఫిష్ అండ్ స్పాట్, డ్రోన్ కెమెరా, ఆటలు ఇటు సైడ్ అయితే ఉందన్నమాట. సో ఇటు వెళ్ళిపోయి మనం వచ్చేసి బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము. మన కేరళ అంటేనే ఉండేది బోటింగ్, ఇంకేం ఉండదు. బోటింగ్, సైక్లింగ్, జిప్ లైన్, వాటర్ ఫాల్స్ అవి తప్ప ఏమీ ఉండవు. సో బట్ వ్యూ పాయింట్స్ అనేవి మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ థ్రిల్లింగ్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో నడిచి అయితే ఆయాసం వస్తుంది, అందుకే వాయిస్ అనేది ఇలా వస్తుంది. బట్ చాలా బాగుంది ఇక్కడ వ్యూ అంతా కూడా. సాగర్ డ్యామ్కి అయితే వచ్చాం కానీ వాటర్ అయితే అస్సలు లేవు చూడండి. బట్ ఇంకైతే జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అనుకుంటా, బట్ క్లోజ్ అయితే చేశారు.
ఇక్కడ వచ్చేసి ఫిష్ పా నిన్న మనము చేసాంగా అదన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే బుల్ రైడ్ ఉందన్నమాట. సో మాకు కావాల్సింది ఇప్పుడు పెడల్ బోటింగ్. పెడల్ బోట్ కూడా ఇక్కడే, అది కళ్ళు కనపడట్లేదేమో నాకైతే. ఇలా అయితే వెళ్ళాలి. సో మా వాళ్ళు వస్తున్నారు చూడండి, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. పదండి చలో పెడల్ బోట్ వెళ్దాం. చూసా ఇక్కడ చూడండి మొత్తము పిల్లలు అయితే ఎలా ఊగుతున్నారు. మొత్తం చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఊయళ్ళు స్వింగ్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీకి తాళ్ళతో కట్టి ఇలా అయితే పెట్టారు. సే హాయ్, థ్యాంక్ యూ. సి చూడండి చాలా ఉన్నాయి. మనం కూడా ఊదాం ఏదైనా ఖాళీ ఉంటే. సి ఇక్కడైతే అన్ని పనసకాయ చెట్లు ఉన్నాయన్నమాట. ఇలా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. సో ఇక్కడ ఫోటోలు దిగినా కూడా చాలా బాగుంటుంది. స్వప్న హాయ్. చూడండి బుల్ రైడ్ అయితే క్లోజ్ ఉంది. పెడల్ బోటింగ్ అంటే ఇదన్నమాట. ఇక్కడ ఇది ఓన్లీ కిడ్స్కే. ఓకే కిడ్స్కి పెడల్ బోటింగ్, ఇది పెద్దవాళ్ళకి కాదనుకుంటా. సో మరి ఇంకా మెయిన్ బోటింగ్ ఎక్కడుందో చూద్దాం. ఓకే దట్స్ ఇట్. ఓకే ఇది యాక్చువల్గా కిడ్స్ది అన్నమాట. సో అక్కడ బుల్ రైడ్ అయితే క్లోజ్ ఉంది. సో ఇక్కడ అడల్ట్స్కి వచ్చేసి పెడల్ బోటింగ్ ఉందంట. సో వీ కెన్ గో అండ్ ఎంజాయ్ ద రైడ్. ఎస్ సి సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. అక్కడ ఉయ్యలు అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఉందన్నమాట బోటింగ్ హవర్స్ 9 AM to 5 PM. స్పీడ్ బోట్ 1000 రూపీస్. పొంటోన్ 2000, మ్యాక్సిమం 20 పీపుల్. అచ్చా ఓకే 20 పీపుల్ ఉండేది. వాటర్ స్పోర్ట్స్, కయాకింగ్, కెనోపీ, కోరాకిల్, షికారా, పెడల్ బోట్. సో మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ప్రైజెస్ అన్నమాట చూడండి. సో అక్కడ అన్ని బోటింగ్స్ ఉన్నాయి చూడండి. పెడల్ బోట్, కయాకింగ్ అంతా కూడా. మేము రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫుల్ వాన పడుతుంది అన్నమాట. మేము ఇంకా బోటింగ్ కూడా చేయడానికి మాకు టైం ఎలానో అర్థం కావట్లేదు. మేము కేరళ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మాకు వాన అయితే పడుతుంది. వాన పడడం వల్ల అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము. మేమంతా కూడా చాలా డిసప్పాయింటెడ్గా అయితే ఉన్నాము మేమందరం కూడా. ఎందుకంటే మాకు ఇక్కడ ఫుల్ వాన అయితే పడుతుంది. సో దానివల్ల స్పీడ్ బోట్ అయితే ఆఫ్ చేశారు. స్పీడ్ బోట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ అంట వాళ్ళకి. సో త్రూ ఆన్లైన్ ద్వారా టికెట్స్ ఇస్తారంట. అదైతే ఆన్లైన్ ఈ వెదర్ వల్ల క్లోజ్ చేశారంట. సో మనకి ఇప్పుడు వెళ్ళాలరా అంటే ఓన్లీ పెడల్ బోటు, కోయాకింగ్, కెనోపీ అవి మాత్రమే ఉన్నాయంట. సో అవి వెళ్ళడం వల్ల మనకి టైం అంతా కూడా లోపల స్పెండ్ చేస్తాము. బట్ వాన పడుతూ ఉంటుంది, మీద తడిచిపోతాము. సో అందుకే మా మూడంతా కూడా చాలా ఖరాబ్గా అయితే ఉందన్నమాట. చూడాలి మరి. సో అక్కడైతే ఒకరు చేస్తున్నారు కోయాకింగ్, కానీ వాళ్ళు వానలో తడుచుకుంటూ చేస్తున్నారు. సో వాన అయితే పడుతుంది. సి ఇప్పుడు అక్కడ వాళ్ళు కోయాకింగ్లో ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు వాన అయితే పడుతుంది. ఇక్కడ స్పీడ్ బోట్ వాళ్ళు కూడా స్పీడ్ బోటు ప్రెసెంట్ ఆన్లైన్ ఆపేశారు. వీళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళంతా అక్కడ ఉన్నారన్నమాట నించొని. సో వాళ్ళైతే వెళ్తున్నారు. ఈ స్పీడ్ బోట్ కూడా పైన వచ్చేసి అది ప్రొటెక్షన్ లేదన్నమాట. సో వానలో తడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో చూడండి. సో ఇదంతా నడిచిపోవాలంటే చాలా మళ్ళీ తలకాయ నొప్పి అనమాట. సో మేమంతా చూడండి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 1 way టికెట్ బస్ అయితే తీసుకున్నాం. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే బస్సులో వెళ్ళటానికి అయితే ఉన్నాము. ఈచ్ టికెట్ వచ్చేసి 15 రూపీస్. సో మనం అతని దగ్గరికి వెళ్ళి అన్న 10 టికెట్స్. సో మనము టికెట్స్ అయితే తీసేసుకొని వెళ్ళిపోదాం. చూడండి ఎలా కూర్చోన్నాలో మా వాళ్ళు బస్ కోసం అయితే వచ్చింది. చూడండి మా వాళ్ళంతా లైన్లో ఉన్నారు. ఏ హాయ్ హాయ్. సో బస్ అయితే ఎక్కేసి వెళ్ళాలి ఇప్పుడు. చలో కిందకి అయితే వెళ్ళిపోయి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో మాకు వాన పడడం వల్ల మొత్తము ప్లాన్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. చూద్దాం అలా అయితే అలా ఎంత ఎంజాయ్ చేస్తే అంత ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతాము. లాస్ట్లో కూర్చుంటాను నేను పోయి, కాస్త వీడియోస్ తీసుకోవడానికి ఉంటుంది మంచిగా. దిగండి దిగండి, ఎందుకు అరుస్తున్నారు? దిగాలమ్మా దిగాలి. గుంటూరు పిడిరాల హైదరాబాద్, గుంటూరు పిడిరాల హైదరాబాద్. సో ఇక్కడ కనపడుతుంది కదా ఐ లవ్ వాయనాడ్ అని. ఇది వచ్చేసి బన్సార సాగర్ డ్యామ్ దగ్గర అయితే ఉంటుంది ఐ లవ్ వాయనాడ్ అనేది. ఇక్కడ వచ్చేసి ఫన్ సిటీ అనమాట. గేమ్స్ రిలేటెడ్ ఆల్ యాక్టివిటీస్ ఉంటాయి చిన్నపిల్లలకి. అండ్ డాన్సింగ్ కార్ అన్నీ ఉంటాయి అన్నమాట. డాన్సింగ్ కార్ ఉంటుంది, డాషింగ్ కార్ అంటారు.
ఇది వచ్చేసి సాగర్ డ్యామ్ అన్నమాట. ఇక్కడ కనపడేది మీకు కనపడుతుంది కదా, ఇది బన్సారా సాగర్ డ్యామ్ అంటారు. అక్కడ వచ్చేసి బోటింగ్ ఉంటుంది, పెడల్ బోటింగ్ ఉంటుంది, స్పీడ్ బోటింగ్ ఉంటుంది, చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాము. ఇది వచ్చేసి కేరళలోని వయనాడ్లో ఉందన్నమాట. చూడండి వ్యూ అంతా కూడా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇక్కడ మీకు జనాలు కనపడుతున్నారు కదా, అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 25 రూపీస్ అప్ అండ్ డౌన్ టికెట్, 15 రూపీస్ వన్ వే టికెట్ అన్నమాట. పైకి బస్ తీసుకెళ్తుంది, మళ్ళీ కింద తీసుకొస్తుంది. అలా కాదనుకుంటే అక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కేసి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. సో నా ఛానల్లో వీడియోస్ బోలెడు ఉన్నాయి, వెళ్ళండి చూడండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.